పార్ట్ 1లో పిల్లల్ని ఫోర్స్ చేసి మాట్లాడని పుష్ చేయడం వల్ల వాళ్ళ మైండ్లో ప్రెజర్ ఎక్కువైపోతుందని, అలాగే బ్రెయిన్ లాక్ అయిపోతుందని, మాట్లాడడానికి మాటలు రావు, సైలెన్స్ పెరిగిపోతుందని చెప్పాం కదా. ఇలాగా పిల్లలు భయపడినప్పుడు, ఈవెన్ సిగ్గుపడే పిల్లల్లో కూడా కాన్ఫిడెన్స్ పెంచే 3 లైన్స్ టెక్నిక్ని మీకు ఇప్పుడు చెప్తాను. నెంబర్ 1, యాక్సెప్ట్ ద ఫీలింగ్. పిల్లల యొక్క ఫీలింగ్స్ని ఫస్ట్ యాక్సెప్ట్ చేయండి. వాళ్ళకి డోంట్ వరీ నాన్న, నేనున్నాను, అమ్మకు తెలుసు నీకు భయం వేస్తుందని చెప్పినంతనే వాళ్ళు చాలా సేఫ్గా ఫీల్ అవుతారు. నెంబర్ 2, వాళ్ళకి నార్మల్గా చెప్పండి. ఏంటి మాట్లాడడానికి భయమా నీకు అని చెప్పి అరవకుండా నార్మల్గా చెప్పండి. చాలామంది పిల్లలకి ఇలాగే ఉంటుంది, ఇట్స్ ఓకే, ఏం పర్లేదు అని వాళ్ళకి భరోసా ఇవ్వండి. నెంబర్ 3, సపోర్ట్ ఇవ్వండి. భయం ఎందుకురా నాన్న, భయపడకూడదు, అమ్మని పక్కనే ఉంది కదా, మనం మెల్లగా ట్రై చేద్దాం, మెల్లగా మనం నేర్చుకుందాం అని చెప్పి ఒక భరోసా ఇవ్వండి. వాళ్ళు వెంటనే అమ్మ నన్ను అర్థం చేసుకుంది, లేదంటే డాడీ నన్ను అర్థం చేసుకున్నారని చెప్పేసి వాళ్ళు సేఫ్గా ఫీల్ అవుతారు. ఈ 3 లైన్స్ టెక్నిక్ యూజ్ చేయడం వల్ల పిల్లల మైండ్ అనేది కామ్గా ఫీల్ అయ్యి, ఈవెన్ సిగ్గుపడే పిల్లలు కూడా న్యాచురల్గా మాట్లాడడము, ఏదైనా విషయాన్ని ట్రై చేయాలి అనుకోవడం చేస్తారు. కాన్ఫిడెన్స్ బిల్డింగ్ స్టార్ట్స్ ఫ్రమ్ ఎమోషనల్ సేఫ్టీ, నాట్ ఫ్రమ్ ఫోర్సింగ్. సో డియర్ పేరెంట్స్, పిల్లల యొక్క ఫీలింగ్స్ని యాక్సెప్ట్ చేసి వాళ్ళలో కాన్ఫిడెన్స్ని బిల్డ్ చేయండి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి యూజ్ అవుతుంది అనుకున్న వాళ్ళకి షేర్ చేయండి. డూ ఫాలో ఫర్ మోర్ రియల్ పేరెంటింగ్ టిప్స్. థ్యాంక్ యూ.